హలో నమస్తే. ఐపీఎల్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. పంజాబ్ వర్సెస్ గుజరాత్. నేను ఈరోజు మ్యాచ్ని ఎలా ఎంజాయ్ చేస్తాను, ఈరోజు కాదు రోజు కూడా మ్యాచ్లు అయితే చూస్తూ ఉంటాను రెగ్యులర్గా. ఎలా ఎంజాయ్ చేస్తాను ఏమి అనేది మీకు ఈరోజు అయితే చూపించబోతున్నాను. అలాగే 7:30 నుంచి దగ్గర ఒక 10:30 11 అయిపోతుంది నైట్, అంతవరకు కూడా మ్యాచ్ అయితే చూస్తాను. నేను ఎలా ఎంజాయ్ చేస్తున్నాను మీకు ఎలా చెప్తాను ఏమి ఎట్లా మొత్తం కూడా ఈ వీడియోలో వస్తుంది. లైక్ కొట్టేసి చూసేయండి. క్రికెట్ మ్యాచ్ని ఎంజాయ్ చేయండి అయ్యా. ఊరికే ఎందుకు మ్యాచ్ల పైన బెట్టింగ్లు వేసుకొని టెన్షన్ పడి అప్పులు అయిపోయి కొంతమంది అయితే ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు అనేసి వార్తలు అయితే ఉన్నాయి. సో అటువంటివి ఏమి ఉండకూడదు అనుకుంటే మ్యాచ్ చూడండి, సింపుల్గా ఎంజాయ్ చేయండి. ఏమి అక్కడ జరిగే మ్యాచ్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, మ్యాచ్ అటువైపు ఒకసారి ఇటువైపు ఒకసారి. నిన్న మ్యాచ్ చూసారుగా ఎట్లా అయిందో. అసలు ఢిల్లీ గెలుస్తుందని చెప్పాను పోతాను నేను. నిన్న ఢిల్లీ ఈజీ గెలుస్తుందేమో అనుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ దిగిన లక్నో వచ్చేసి వామ్మో ఏందో బ్యాటింగ్ 10 ఓవర్లు అయిపోయేసరికి 130 పైన కొట్టి పడేసినారు. సో ఈ లెక్కలో వాళ్ళు 250 దాటారనుకున్నా, దాటలేదు. అదొక ట్విస్ట్. ఢిల్లీ కంబ్యాక్ చేసింది, 209కి ఎల్ఎస్జీని కట్టడి చేసి పడేసింది. ఆ తర్వాత ఢిల్లీ ఈజీగా టార్గెట్ను చేంజ్ చేస్తుంది అనుకున్నాం. కాకపోతే ఢిల్లీ చూస్తే 7 పరుగులకే 3 వికెట్లు కొట్టింది. మొత్తం మీద 65 పరుగులకే 5 వికెట్లు కొలిపింది. 115 పరుగులకే 6 వికెట్లు కొలిపింది. ఈ లెక్కలో అసలు ఢిల్లీ గెలుస్తుందని అనుకోలేదు. కాకపోతే చివరికి అశుతోష్ శర్మ, విప్రాజ్ వీళ్ళిద్దరూ ఊతి కారేశారు. లాస్ట్లో మళ్ళీ ట్విస్ట్. చివరి ఓవర్లో లక్నో గెలిచే అవకాశం వచ్చినా పంచ్ చేసేసాడు స్టంపింగ్ వల్ల. సో ఇలాంటి చాలా ట్విస్టుల మధ్య నిన్న అటా ఇటా అని చెప్పి తిరిగి మొత్తం అంతా మ్యాచ్ అంతా కూడా మొత్తానికి అయితే ఢిల్లీ గెలిచేసింది. ఇవాళ పంజాబ్ గెలుస్తుందని నా నమ్మకము. చూద్దాం ఏం జరుగుతుందో, నేను ఎట్లా ఎంజాయ్ చేస్తాను మ్యాచ్ చూసినప్పుడు మొత్తం అంతా చూపించేస్తాను. చూసేయండి. అయిపోయింది బా. ప్రియాన్ సారియా ఓ 4 కొట్టాడు, అద్భుతంగా ఉంది. అలాగే రెండో 4 లెగ్ బైస్ తగిలిపోయింది. మొత్తం మీద అయితే ఫస్ట్ ఓవర్ అయిపోయింది. స్కోర్ చూసుకుంటే 2 4. ఓకే, ఇంకా చూద్దాం. ఇప్పుడు రెండో ఓవర్ అయిపోయింది బా. రబాడా వేసాడు, పర్లేదు బాగానే వేసాడు అనుకున్నాము. ఒక వికెట్ కూడా లభించే అవకాశం వచ్చింది. కాకపోతే ఫీల్డర్ మిస్ చేశారు. ఇద్దరు ఫీల్డర్లు దగ్గరగా వెళ్ళారు, నువ్వా నేనా అనుకుంటూ. ఇద్దరు కూడా ఎవరు పట్టలేకుండా మిస్ చేశారు. అదే ఆర్య విధ్వంసకర బ్యాటర్ అని చెప్పి ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో ఆడి మంచి రన్ స్కోర్ చేస్తున్న అతన్ని క్యాచ్ని అయితే డ్రాప్ చేశారు. ఇంకా ఎంతలా విజృంభిస్తాడో చూద్దాము. మొత్తం మీద కనుక చూసుకుంటే 2 ఓవర్లకి స్కోర్ 16 అయితే కొట్టారు. ఇంకా 3వ ఓవర్ స్టార్ట్ అయింది. ఏం జరుగుతుందో చూద్దాం. 3వ ఓవర్ ఇప్పుడే పూర్తి అయిపోయింది బా. సిరాజ్ మియా వేసాడు 3వ ఓవర్. ప్రియాన్ సార్యాకి లైఫ్ దొరికిందని చెప్పాను కదా. ఈ ఓవర్లో దాన్ని బాగా యూటిలైజ్ చేశాడు. 6 4 కొట్టాడు, అలాగే 2 బైస్, మొత్తం 12 పరుగులు వచ్చాయి. మొత్తం మీద స్కోర్ వచ్చేసి 16 12 28 3 ఓవర్లకి. చూద్దాం ఇంకా ఎంత కొట్టారు. వికెట్ అయితే పడిపోయింది బా. 4వ ఓవర్లో ఫస్ట్ బాల్కి రబడా వేశాడు. ప్రభు సిమ్రాన్ని అవుట్ చేసి పడేశాడు. 4 లైన్ దగ్గర క్యాచ్ పెట్టారు. మొత్తానికి ఫస్ట్ వికెట్ అయితే పడింది 4వ ఓవర్లో మొదటి బంతికి. ఇంకా చూద్దాం. మొత్తం మీద అయితే 4వ ఓవర్ అయితే పూర్తి అయిపోయింది బా. 4 ఓవర్లకి స్కోర్ వచ్చి రావడంతోనే శ్రేయస్ అయ్యర్ 4 6 2 డీల్తో స్కోర్ పట్టిన పరుగులు పెట్టిస్తున్నాడు. మొత్తం మీద అయితే 42 పరుగులకి అయితే చేరుకుంది 4 ఓవర్లకి. చూద్దాం ఇంకా అయితే కొడతారు. మొత్తానికి 5 ఓవర్లు అయితే అయిపోయినాయి బా. పంజాబ్ టీం హర్షద్ ఖాన్ బౌలింగ్లో, ప్రియాన్ సారియా డొమెస్టిక్లో 6 బాల్ 6 కొట్టిన కొట్టాడు. 5వ ఓవర్లో అయితే ఆల్మోస్ట్ అంత పని చేశాడు. మొత్తం మీద 3 4 ఓ 2 ఓ 6 అయితే ఈ ఓవర్ని ఉతికారేశాడు. ఇది 5 ఓవర్లకి. ఇంకా ఎంత కొడతారు చూద్దాం. ఓవర్ ప్లే పూర్తి అయిపోయింది బా. 73 పరుగులు అయితే చేశాడు. నష్టానికి శ్రేయస్ అయ్యర్ ప్రియాన్స్ ఆర్య ఊత కొట్టేస్తున్నాడు. చూద్దాం ఇంకా. పవర్ ప్లే పూర్తి అయిపోయిన వెంటనే 7వ ఓవర్లో రషీద్ ఖాన్ వచ్చాడు. ఫస్ట్ బాల్కి ప్రియాన్స్ ఆర్య 4 కొట్టాడు, కానీ ఆ తర్వాత రషీద్ ఖాన్ బౌలింగ్లోనే అవుట్ అయిపోయాడు. 47 పరుగులు చేసి 23 బంతుల్లోనే బాగా ఆడాడు. చూద్దాం ఇంకా మ్యాచ్ ఎట్ వెళ్తుంది. 8 ఓవర్లు అయితే పూర్తి అయిపోయినాయి బా. 94 పరుగులు అయితే చేశారు. ప్రియాన్స్ ఆర్య అవుట్ అయిపోయినాయి. అమర్చాయ్ వచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్ శ్రేయస్ అయ్యర్ వీళ్ళిద్దరు ఒకసారి కడుతున్నారు. చూద్దాం ఇంకా. 9 ఓవర్లు అయిపోయినాయి బా. సాయి కిషోర్ బౌలింగ్ అయితే వేశాడు. స్పిన్ బౌలర్ 2 పరుగులు మాత్రమే వచ్చాయి, 2 సింగల్లో. అమర్చాయ్ అయితే చాలా ఇబ్బంది పడ్డాడు బ్యాటింగ్ ఆడడానికి సాయి కిషోర్ ఓవర్లో. మొత్తం మీద అంతా చూసుకుంటే 9 ఓవర్లు అయిపోయినాయి, 96 స్కోర్ మాత్రం. 10 ఓవర్లు అయితే పూర్తి అయిపోయినాయి బా. ఈ ఓవర్లో అమర్చాయ్ ప్రసిద్ధ్ కృష్ణ ఓవర్ వేశాడు. 10వ ఓవర్ అమర్చాయ్ ప్రతి బాల్ షాట్కి ప్రయత్నించాడు. 2 బంతులు మాత్రం పోలేలే, మిగతా 4 బాల్ డాట్ బాల్. సో మొత్తం మీద చూసుకుంటే ఈ ఓవర్లో తక్కువగానే వచ్చాయని చెప్పచ్చు. ఓకే, 104 పరుగులు 2 వికెట్లు 10 ఓవర్లు. చూసేయండి. 11వ ఓవర్ సాయి కిషోర్ వచ్చాడు బా. అమర్చాయ్ అయితే భారీ షాట్కి ప్రయత్నించాడు. 2 డాట్ బాల్ ఆడేసి 3వ బాల్ అయితే షాట్ భారీగా ఆడదామనుకున్నాడు, కానీ క్యాచ్ అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ మ్యాక్స్వెల్ స్టైనిస్ ఎవరో సార్ చూద్దాం. ఇప్పుడే బా సాయి కిషోర్ మ్యాక్స్వెల్ వచ్చాడు. మ్యాక్స్వెల్ వికెట్ కూడా చేశాడు. ఎల్బీడబ్ల్యూ రివ్యూ కూడా తీసుకోలేదు. శ్రేయస్ అడిగి వెళ్ళిపోయాడు మ్యాక్స్వెల్. సో మొత్తం 2 బంతుల్లో 2 పరుగులు అయితే 2 వికెట్లు అయితే చేశాడు సాయి కిషోర్. 105 4 వికెట్ పట్టింది పంజాబ్. ఇప్పుడు 200కి వెళ్తుందా లేదా అనేది మొత్తం అంతా కూడా శ్రేయస్ అయ్యర్ పైన ఉంది బాధ్యత. చూద్దాం ఎంత కొడతారేమో 20 ఓవర్స్. మొత్తం మీద కనుక చూసుకుంటే 11 ఓవర్లకి 4 వికెట్ పట్టినాయి. 105 దగ్గర ఉంది. స్టైనిస్ వచ్చాడు. స్టైనిస్ కూడా మిగిలిన 2 బాల్స్ కూడా డాట్ బాల్స్ ఆడేశాడు. ఈ ఓవర్లో ఒకే ఒక రన్ వచ్చింది. 2 మెయిన్ వికెట్ పట్టినాయి. చూద్దాం ఏం చేద్దాం. 105 పరుగులు 11 ఓవర్లు, ఇంకా 9 ఓవర్లు మిగిలినాయి. స్కోర్ ఎంత చేస్తారు ఏమైనా చూద్దాం. శశాంక్ ఉన్నాడు. ఇంకా ఇంతకుముందు ఐపీఎల్లో చూశారు కదా శశాంక్ ఎలా ఆడాడు. సో ఈ ఐపీఎల్లో ఎలా ఆడతాడు చూద్దాం. 12 ఓవర్లు అయిపోయినాయి బా. 108 స్కోర్, 3 రన్లు మాత్రమే కొట్టారు. మొత్తానికి అయితే 100 అయితే భారీ పడిపోతుంది. స్టైనిస్ శ్రేయస్ అయ్యర్ మరి ఎంతవరకు ఆడి ఎంతవరకు స్కోర్ను పెంచుతారో ఏమో చూడాలి. మరి స్కోర్ డౌన్ అయిపోతుందని మాట్లాడుకున్నా కదా. చూడండి ఫస్ట్ బాల్ సాయి కిషోర్ బౌలింగ్లో 2 వికెట్లు తీసినా కూడా ధైర్యంగా 6 అయితే పడేశాడు. మొత్తానికి చూసేయండి. శ్రేయస్ అయ్యర్ ఈ ఓవర్లో 2 6 కొట్టాడు. కనబడుతుంది మీకు ఇప్పుడు చూడండి బాగా కనబడుతుంది. అట్ట పట్టాడు 2 6. స్కోర్ రావట్లేదు అనుకున్నా కదా. ఇక 2 6 పడ్డాయి సాయి కిషోర్ బౌలింగ్లో, ధైర్యంగా ఆడాడు. 13 ఓవర్లు అయిపోయాయి బా. ఈ ఓవర్లో 2 6 ఓ 4 ఓ సింగిల్, మొత్తం 17 రన్లు వచ్చాయి. సాయి కిషోర్ బౌలింగ్లో 2 ఓవర్లకు 3 పరుగులు ఇచ్చినటువంటి సాయి కిషోర్ బౌలింగ్లో ఈ ఓవర్లో 17 పరుగులు కొట్టారు. సో పెంచుతున్నారు రన్ రేట్ బాగానే.
చూడండి 14 ఓవర్లలో 139 పరుగులు అయితే సాధించాబా. ఈ ఓవర్లోనే శ్రేయస్ అయ్యర్ రషీద్ ఖాన్ బౌలింగ్ లో 2 సిక్స్లు బాది హాఫ్ సెంచరీ చేశాడు. అలాగే జట్టు స్కోర్ కూడా పెంచుతున్నాడు. చూడండి ఫ్యామిలీతో కూర్చొని ఎంజాయ్ చేస్తాం. బెట్టింగ్ ఎవరు ఆడకండి, బెట్టింగ్ యాప్ జోలికి ఎవరు వెళ్ళకండి. ఓకే చూసేయండి. శ్రేయస్ అయ్యర్ 2 సిక్స్లు బాదాడు బా. సిరాజ్ మియా బౌలింగ్ పెట్టాడు 15 ఓవర్లకి 150 కొట్టాడు. 2 సిక్స్లు 2 వైడ్లు 2 సింగల్ మొత్తం 150 పరుగులు 15 ఓవర్లకి. ఇంకా ఎంత వరకు కొట్టారు చూద్దాం. స్టైనిష్ శ్రేయస్ ఇద్దరు ఆడుతున్నారు. 4 వికెట్లు కొట్టినారు. 150 పరుగులు 15 ఓవర్లకి. ఇంకా 5 ఓవర్లు మిగిలిన చూద్దాం ఎంత కొట్టారు. ఇప్పుడే పని చేసామా. టైం అయితే దగ్గర 9 అయితే దగ్గర వస్తుంది. సాయి కిషోర్ వచ్చాడు. మొదటి బాల్కి 6 అయితే ఇచ్చేసాడు. స్టైనిష్ కొట్టాడు. ఆ తర్వాత రెండో బాల్కి స్టైనిష్ అవుట్ చేసి పడేశాడు సాయి కిషోర్. మొత్తం మీద 3 వికెట్లు అయితే పడగొట్టాడు. ఇంకా ఆకాష్ సింగ్ వస్తాడనుకుంటా. చూద్దాం. శ్రేయస్ అయ్యర్ అయితే స్టాండర్డ్గా 64 పరుగులతో ఆడుతున్నాడు. చూద్దాం ఎంత పడతాడు, స్కోర్ ఎంత పెరుగుతుంది. 16 ఓవర్లు అయితే పూర్తయిపోయాయండి. ఈ ఓవర్లో సాయి కిషోర్ ఓవర్లో 6 పడింది, అలాగే వికెట్ పడింది, అలాగే 3-4 సింగల్ కూడా వచ్చాయి. మొత్తం మీద 126కి 5 వికెట్లు. ఇందాక ఆకాష్ సింగ్ అని చెప్పాను, సారీ శశాంక్ సింగ్, శ్రేయస్ అయ్యర్ ఇద్దరు ఆడుతున్నారు. ఇద్దరు కనుక ఆడితే తప్పకుండా 200 పైన అయితే వెళ్ళే అవకాశం ఉంది. చూద్దాం కొట్టారా లేదా. ఇది ప్రసిద్ధ్ కృష్ణ ఓవర్లో ఏది కొట్టుడు. మొదటి బాల్ ఏమో బ్యాట్ తగిలి ఇక్కడ తగ్గించున్నాడు శ్రేయస్ అయ్యర్. ఇంకా తర్వాత 5 బాల్ చూసుకుంటే వామో ఊతికారేసాడుగా. 3 సిక్సర్లు, ఒక 4, ఒక 2D వామో. అది కూడా 6 లైన్ టచ్ అయిందో లేదో కన్ఫర్మ్ కాలే. ఇంకా చూడాలి మరి అది కూడా 6 అవుతుందో ఏమో ఎట్లా మరి. నాకు తెలిసి అది కూడా 6 లాగా అనిపిస్తుంది. చూడాలి, కొంచెం చూసేద్దాం. 17 ఓవర్లకి 195 వికెట్లు బా. మొత్తానికి 6 అయితే కాదు 4 రన్లు సేవ్ చేశాడు తివాతియా. మొత్తం మీద అయితే భారీగానే ఆడుతున్నారు. శ్రేయస్ అయ్యర్ కూడా 90s లోకి ఎంటర్ అయిపోయాడు. దగ్గర సెంచరీ కొట్టే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. కొట్టలేదు చూద్దాం. 18 ఓవర్లో రషీద్ ఖాన్ వచ్చాడు బా. ఊతికారేశాడు శశాంక్ సింగ్. 2 సిక్స్లు 2 4లు, 2 4 కాదు 2 సిక్స్లు, ఒక 4, ఒక 2D, 2 సింగల్, మొత్తం 20 రన్లు వచ్చాయి. 210 పరుగులు అయితే ప్రస్తుతానికి వచ్చేసినాయి పంజాబ్కి. ఇంకా 2 ఓవర్లు మిగిలి ఉన్నాయి. ఎంత కొట్టారో చూద్దాం. ఆ 2 ఓవర్లు కూడా 19 ఓవర్ పూర్తయిపోయింది. రబడా వేశాడు ఇందాకే. ఫస్ట్ బాల్ 4 ఇచ్చాడు కానీ ఆ తర్వాత 5 బాల్ బాగా కంట్రోల్గా చేశాడు. మొత్తం మీద శ్రేయస్ అయ్యర్ 97 పైన నడుస్తుంది స్కోర్. సెంచరీ చేస్తారు చూడాలి మరి. శశాంక్ ఈ ఓవర్లో అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మొత్తం మీద స్కోర్ ఇవాళ 220కి అయితే వెళ్ళింది. ఆ చివరి ఓవర్ ఉంది. ఆ చివరి ఓవర్లో ఎంత కొడతారు ఏమో చూద్దాం. చూసేయండి. ఏం బా శశాంక్ సింగ్ శ్రేయస్ అయ్యర్కి సింగల్ తీసి ఇచ్చే ఉద్దేశం లేనట్టుంది. ఫస్ట్ బాల్ 4 కొట్టాడు, రెండో బాల్ కూడా భారీ షాట్ కొట్టాడు, 2D దిగాడు, మూడో బాల్ కూడా 4 కొట్టేశాడు. ఇంకా 3 బాల్ మాత్రమే ఉన్నాయి. చూద్దాం సెంచరీకి అవకాశం ఇస్తాడో లేదంటే తనే 3 బాల్ స్ట్రైక్ తీసుకొని భారీ షాట్ ఆడతాడు చూడాలి. శశాంక్ సింగ్ అన్నంత పని చేశాడు బా. మొత్తం ఓవర్ అంతా ఆడేశాడు. 5 4లు కొట్టాడు చివరి ఓవర్లో. 243 పరుగులు, 5 వికెట్ నష్టానికి. శ్రేయస్ అయ్యర్ పాపం 97 పరుగుల దగ్గర ఆగిపోయాడు. పర్వాలేదు, శశాంక్ అయితే అభినందిస్తున్నాడు. మొత్తం 5 4లు కొట్టేశాడు బా సిరాజ్ మియాకి. ఈ ఓవర్లో ఒక వైడ్ వచ్చింది, 5 4లు, మొత్తం అన్ని 25 పరుగులు వచ్చాయి. టోటల్ స్కోర్ 243 కొట్టారు, 5 వికెట్ల నష్టానికి. ఇంకా గుజరాత్ ఈ స్కోర్ ని కొడుతుందో లేదో చూడాలి మరి. శశాంక్ సింగ్ కూడా దగ్గర 50 దగ్గర వచ్చేసినట్టున్నాడు. అది కూడా చాలా తక్కువ బాల్స్ లోనే, 16 బాల్లోనే 44 కొట్టేశాడు శశాంక్ సింగ్ కూడా. అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు కదా. ఇంకా జీటీ ఎలా ఆడుతుంది ఏమో అట్లా అనేది మళ్ళీ చూద్దాం. నీళ్ళు పట్టుకోవాలా చూస్తా. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ అయింది బా. మొదటి అర్షదీప్ సింగ్ అయితే వేసాడు. సాయి సుదర్శన్ అలాగే శుభ్మాన్ గిల్ ఓపెనింగ్ దిగారు. సాయి సుదర్శన్ మొదటి బాల్ని 4గా పంపించాడు, ఆ తర్వాత 4 బాల్ డాట్ బాల్ చేసేసాడు. చివరి బాల్ సింగల్ తీసుకున్నాడు, మళ్ళీ స్ట్రైక్ అంటే పెట్టుకున్నాడు. చూద్దాం రెండో బాల్ ఏం జరుగుతుంది. నేనైతే టైం అయితే దగ్గర 9:30 దాటింది. రెండో ఓవర్ హోమచాయ్ వేస్తున్నాడు. చూద్దాం ఎంత స్కోర్ కొట్టారు. మొత్తం మీద 2 ఓవర్లు అయితే పోతాయి బా గుజరాత్ టైటన్స్. 2 ఓవర్లో 6 మాత్రం పడింది ప్రస్తుతానికి. ఇంత పెద్ద టార్గెట్ చేజ్ చేస్తున్నప్పుడు భారీగా ఆడాలి కానీ చాలా సింగిల్స్ 2s పైన ఫోకస్ ఎక్కువగా చేస్తున్నారు. బౌండరీస్ పెద్దగా రావడం లేదు. ఫస్ట్ ఓవర్లో 4, రెండో ఓవర్లో చివరి బాల్కి 6, ఇంత మాత్రం ఆడుతున్నారు. 3వ ఓవర్ మళ్ళీ అర్షదీప్ వచ్చాడు. చూద్దాం ఈ ఓవర్లో ఎంత కొట్టారు. 3వ ఓవర్ పూర్తయింది బా. గుజరాత్ టైటన్స్ ఏందో టెస్ట్ మ్యాచ్ ఆడినట్టే ఆడుతున్నారు. 17 రన్లు కొట్టారు 3 ఓవర్లకి. వికెట్ అయితే కలవలేదు కానీ టెస్ట్ మ్యాచ్ లాగా ఆడుతున్నారు. ఇట్లా ఆడితే ఈ టార్గెట్ కొట్టినట్టే మనం చూద్దాం. 4వ ఓవర్ అయితే పూర్తయింది బా. 4వ ఓవర్లో శుభ్మాన్ గిల్కి పూర్తి ఓవర్ ఆడే అవకాశం వచ్చేసింది. ఇంతకుముందు సాయి సుదర్శన్ ఆడేశాడు 3వ ఓవర్లో, పెద్ద స్కోర్ చేయలేదు. శుభ్మాన్ గిల్ వచ్చాడు, పూర్తి ఓవర్ ఆడే ఇరక్కుమేశాడు. 2 సిక్స్లు, 4, 2D బాగానే కొట్టాడు. ఇంకా ఇకపై స్కోర్ పెరుగుద్దా లేకపోతే వికెట్లు పట్టాయా చూద్దాం. గుజరాత్ టైటాన్స్ కూడా 2 ఓవర్ల నుంచి బాగా బ్యాటింగ్ చేస్తున్నావా. 5వ ఓవర్లో మార్కో ఎన్సన్ బౌలింగ్ వచ్చాడు. 2 సిక్స్లు, 2-3 సింగల్ అయితే పడ్డాయి ఈ ఓవర్లో కూడా. పర్లేదు, ఇట్లా కొడుతూ వచ్చారంటే దగ్గర వికెట్ ఏం కోల్పోలేదు. బాగానే ఆడుతున్నారు. 50+ అయితే కొట్టారు 5 ఓవర్లకి. చూద్దాం ఏమైనా రీచ్ అవుతారో లేదో. 10 ఓవర్లు అయిపోతానే మనకు ఆల్మోస్ట్ అలా అర్థమైపోద్ది ఈ మ్యాచ్ గెలుస్తారా ఓడతారా అని. చూడాలి. స్కోర్ని పెంచే ప్రయత్నంలో పవర్ ప్లే 6వ ఓవర్లో మ్యాచ్ వచ్చాడు. మ్యాక్సిమం రన్స్ కొడదాం అనుకున్నాడు కానీ శుభ్మాన్ గిల్ అవుట్ అయిపోయి వెళ్ళిపోతున్నాడు. జాస్ బట్లర్ వచ్చే అవకాశం ఉంది. మ్యాచ్లో అయితే వికెట్ సంపాదించాడు శుభ్మాన్ గిల్ వికెట్ మంచి వికెట్ సంపాదించాడు. 6 ఓవర్లు పూర్తయిపోయినాయి, పవర్ ప్లే పూర్తయిపోయింది. మ్యాక్స్వెల్ 9 పరుగులు ఇచ్చి శుభ్మాన్ గిల్ వికెట్ అయితే సంపాదించాడు. బాగా జోరు మీద ఆడుతున్నటువంటి గిల్ వికెట్ అయితే సాధించి పెట్టాడు. ఒక వికెట్ నష్టానికి 61 పరుగులు అయితే సాధించారు. ఇంకా బట్లర్ మీదే మొత్తం అంత భారం. ఈ టార్గెట్ చేజ్ అవ్వాలంటే బట్లర్ చివరి దాకా ఉండాల్సిందే. మరి ఉండగలడా చూద్దాం. 7 ఓవర్లు అయితే పూర్తయిపోయినా. ఈ ఓవర్లో ఒక 10-12 పరుగులు దాకా వచ్చాయి. ఓ 4, చివరి బాల్కి 6 స్టైనిష్ బౌలింగ్లో. చివరి బాల్కి క్యాచ్ పట్టే అవకాశం ఉంది కానీ మిస్ అయిపోయింది. వాళ్ళకి 10 పరుగుల పైన అయితే చేస్తున్నారు ఓవర్కి. చూడాలి మరి ఇట్లా కొడితే టార్గెట్ దగ్గర రీచ్ అవ్వలేరు. ఓవర్కి 12 పైన కొడితేనే ఏదైనా రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చూడాలి. 8వ ఓవర్ యజ్వేంద్ర చాహల్ వచ్చాడు. 8 పరుగులు అయితే ఇచ్చాడు. 7 పరుగులు అయితే ఇచ్చాడు. ఓ 4, 3 సింగల్, 2 డాట్ బాల్, మొత్తం 7 పరుగులు ఇచ్చాడు. అంతే. సుదర్శన్ అయితే కొంచెం జోరు పెంచినట్టు కనబడుతుంది. ఇంకా బట్లర్ అయితే ఏం జోరు పెంచలేదు. ఈ విధంగా చూస్తే గుజరాత్ టైటాన్స్ ఎక్కడ కూడా స్కోర్ని చేజ్ చేస్తున్నట్టు కనిపించడం లేదు. నాకు తెలిసి ఎప్పుడు కూడా అనుకుంటున్నారు. చూడాలి మరి. 9 ఓవర్లు అయినాయి 93 పరుగులు, ఓ వికెట్ నష్టానికి. ఓవర్ 10తో కొడుతున్నారు అంతే. దగ్గర 12 పైన కొడితే కానీ గెలవలేరు. అటువంటిది వికెట్లు అయితే చేతిలో పెట్టుకొని చివరిలో కొడదామని ఆలోచన చేస్తున్నారు. ఏమో ఇట్లా తెలియడం లేదు కానీ మొత్తం మీద అయితే వికెట్లు అయితే ఉన్నాయి. ఒక వికెట్ మాత్రమే పడింది.
3 పరుగులు అయితే చేశారు వికెట్ నష్టానికి. నాకు తెలిసి వీళ్ళు చివరిలో ఏమైనా ఒత్తిడికి గురై వికెట్లు కోల్పోయే ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. చూద్దాం కొడతారో లేకపోతే ఒత్తిడికి గురై ఆల్ అవుట్ అయిపోతారు. ఏం జరుగుతుందో చూద్దాం. 10 ఓవర్ పూర్తయిపోయిందా 104 వికెట్ నష్టానికి. సాయి సుదర్శన్ కూడా ఆశించి పూర్తి చేస్తున్నాడు. ఫస్ట్ బాల్ 6 కొట్టారు కానీ ఆ తర్వాత 5 బాల్ 5 సింగిల్ వచ్చాయి. మొత్తం మీద 104 వికెట్ 10 ఓవర్లు. ఇది ఆ స్కోర్. ఇంకా 10 ఓవర్లకి 145 కొట్టగలరా చూడండి. 11 ఓవర్ వేయడానికి మ్యాక్స్వెల్ వచ్చాడు. మాక్సిమం 2 వికెట్లు తీసేసేవాడే కానీ ఫీల్డర్లు మిస్ చేశారు. ఒకటి చేశారు, ఇంకోటి మార్క్ యాన్సన్. ఇద్దరు మిస్ చేశారు క్యాచ్లు. కొంచెం టఫ్ క్యాచ్లే కానీ మిస్ అయ్యాయి. ఆ తర్వాత 2 6లు అయితే కొట్టారు మనకి. పర్లేదు. ఈ ఓవర్లో 14 పరుగులు అయితే వచ్చాయి. ఇదే విధంగా చివరి వరకు కొనసాగితే గుజరాత్ కూడా ట్రాక్లోకి వచ్చేస్తుంది. లేదు 10 లోపే కొడతాము అంటే కుదరదు. ఒక వికెటే నష్టపోయారు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. చివరిలో చిల్లరగా ఆడే అవకాశం ఉంది వాళ్ళకి. చూద్దాం ఎంతవరకు దగ్గరికి వస్తారా లేకపోతే విన్ అవుతారా ఏమి అట్లా. ఓహో సాయి సుదర్శన్ మెల్లిమెల్లిగా దుమ్ము లేపుతున్నాడు చాహల్ బౌలింగ్లో. ఇప్పుడే భారీ 6 కొట్టాడు చాహల్ బౌలింగ్లో. ఇవ్వండి మీకు కనబడట్టు ఇప్పుడు చూడండి బాగా కనబడతాం మీకు కూడా. ఇవ్వండి అట్లా కొట్టాడు 6. 70 పరుగులకి అయితే చేరుకున్నాడు. మనవాడు సెంచరీ చేసి ఏమన్నా టీం గెలిపించాడు ఏమో ఎట్లా చూద్దాం. 12 ఓవర్లకు తగ్గినావా 138 ఒక వికెటే నష్టపోయారు. ఈ ఓవర్లో అయితే చాహల్ని 2 4లు 6 2 సింగిళ్ళు బాగానే కొట్టారు. ఇలాగే ఓవర్ ప్రతి ఓవర్ కొట్టారంటే ఆల్మోస్ట్ టార్గెట్ దగ్గరికి వచ్చేస్తారు. చూద్దాం ఏం జరుగుతుంది. ఓకే 13 ఓవర్లో అర్షదీప్ని పట్టుకొచ్చాడు. వికెట్ ఎలాగైనా సంపాదించాలని. ఇదిగోండి బాగా ఆడుతున్నటువంటి సుదర్శన్ వికెట్ అయితే సంపాదించి పెట్టేశాడు. ఇదిగోండి భారీ షాట్ ప్రయత్నం చేసిన సుదర్శన్ బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఇచ్చేశాడు. సో మొత్తానికి సుదర్శన్ అవుట్ అయిపోయాడు. ఇంకా నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఎవరు వస్తారు. 145 2 12 ఓవర్ల 3 బాల్ అయినాయి. చూద్దాం ఎంతవరకు ఆడతారు. 12 ఓవర్లు 13 ఓవర్ కంప్లీట్ అయిపోయిందా. హర్షదీప్ సింగ్ ఒక 4 ఒక 6 ఒక 2 2 సింగిల్ ఇచ్చిన ఒక వికెట్ అయితే సంపాదించి పెట్టాడు. ఇంపాక్ట్ ప్లేయర్ రూతర్ఫర్డ్ వచ్చాడు బ్యాటింగ్కి. అతను ఏమాత్రం బ్యాటింగ్ చేస్తాడో ఏమో తెలియదు. చూద్దాం ఎంత మాత్రం చేస్తాడు. 14 ఓవర్ మార్కస్ స్టైనిస్ వచ్చాడు. రూతర్ఫర్డ్ బ్యాటింగ్ బాగా రుచి చూపించాడు స్టైనిస్కి. మొత్తం 2 6లు ఓ 4 ఓ సింగిల్ తోటి మొత్తం 17 పరుగులు అయితే పెట్టుకున్నాడు రూతర్ఫర్డ్. ఇంకా 36 బాల్కి 75 పరుగులు అయితే కావాలా గుజరాత్ టైటన్స్కి. 2 వికెట్లే కోల్పోయారు. ఏమైనా జరగచ్చండి ఇది ఐపీఎల్. సో చూద్దాం. ఓకే ఇంపాక్ట్ ప్లేయర్ వైశాంక్ వచ్చాడండి. కేవలం 5 పరుగులు ఇచ్చాడు. చాలా స్లోవర్ బాల్స్ వేసి రూతర్ఫర్డ్ అయితే చాలా ఇబ్బంది పెట్టాడు. మొత్తం మీద ఇంకా చూసుకుంటే ఈ ఓవర్లో స్కోర్ని అయితే డౌన్ చేశాడు జీటీ స్కోర్ని. నెక్స్ట్ ఓవర్లో ఎవరు వేస్తారో ఏమో ఆ ఓవర్లో వికెట్ అయినా పడుతుంది లేదంటే స్కోర్ అయినా ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది. ప్రస్తుతానికి టైం 10 ముక్కాలు దాటింది చూడండి. 16 ఓవర్లు పూర్తయినాయి మార్క్ వేసాను. ఈ ఓవర్లో బౌండరీ ఏమి వేయలేదు కానీ 182 2 వికెట్ల నష్టానికి 4 ఓవర్లు ఉన్నాయి. 62 పరుగులు చేయాలా. వికెట్లు 2 కోల్పోయారండి. వికెట్లు చాలా ఉన్నాయి. ఓవర్కి 15 పరుగులు పైన కొట్టాలా 4 ఓవర్లకి. ప్రతి ఓవర్ కూడా 15 ఓవర్లు పైన కొట్టాలా. జాస్ బట్లర్ ఉన్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చినటువంటి రూతర్ఫర్డ్ ఉన్నాడు. ఇంకా చాలా మంది ఉన్నారు వెనకాల హిట్టర్లు. చూద్దాం గెలుస్తారా ఒత్తిడికి లొగ్గి ఓడిపోతారా చూద్దాం. వైశాఖ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి గుజరాత్ ఇంపాక్ట్ ప్లేయర్ని చాలా ఇబ్బంది పెట్టేశాడు. వైడ్గా దూరంగా బంతులు వేసి 2-3 వైడ్లు పడినా కూడా ఓవర్లో కేవలం 2-3 వైడ్లు కలుపుకునే మొత్తం 5 పరుగులు ఇచ్చాడు. ఇట్లాంటి సిచ్యువేషన్లో 15 పరుగులు పైన చేయాల్సిన సిచ్యువేషన్లో 5 పరుగులు ఇవ్వడం అంటే అది టీంని గెలిపించినట్టే లెక్క. 18 బంతులు 57 కొట్టాల. 2 వికెట్లు కోల్పోయారు అయినా కూడా 57 రన్లు కొట్టాల. ఇది దాదాపు అసాధ్యము. ఎవరున్నా కూడా కొంచెం కష్టమే. నాకు తెలిసి గెలవలేరు పంజాబ్ ది మ్యాచ్. ఓకే ఫిక్స్ అయిపోయింది. ఇంకా 3 ఓవర్లు ఉన్నాయి. 17వ ఓవర్ అయిపోయినాయి. 18వ ఓవర్ రన్నింగ్ అవుతుంది. వైశాఖ్ చూడండి బంతులు ఎలా వేసాడు చూపిస్తున్నారు. అన్ని వైల్డ్గా వేసాడు, దూరంగా వేసాడు బంతులని. బ్యాట్స్మెన్కి అందనీయకుండా చాలా ఫుల్ టాస్లుగా కూడా వేసాడు. అయినా కూడా వాటిని బ్యాటర్ పెద్దగా అందుకోలేకపోయాడు. దాంతో చాలా ఇబ్బంది పడ్డాడు. 18 బంతులు 57 పరుగులు కొట్టడం అంటే అసాధ్యం. ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోయినట్లే. పంజాబ్ దే విన్ జరుగుతాను. 18వ ఓవర్ 4 కొట్టాడు బాగా రూతర్ఫర్డ్. ఓకే 7-8 బంతులు ఆడి 4 కొట్టాడు. మార్క్ యాన్సన్ బౌలింగ్లో ఆఫ్ సైడ్ ఆ విధంగా అయితే 4 కొట్టాడు. ఇంకా 17 బంతులు మిగిలి ఉన్నాయి. ఇంకా 16 బంతులు మిగిలి ఉన్నాయి. ఇంకా 52 పరుగులు కొట్టాలి. దాదాపు అసాధ్యం. చూద్దాం. 18 ఓవర్లు పూర్తయినాయి. ఎందుకంటే బట్లర్ వికెట్ కూడా పడిగింది చివరి బంతికి. 12 బంతులు 45 పరుగులు పైన కొట్టాలా. 45 కొట్టాలి ఖచ్చితంగా. హాఫ్ సెంచరీ చేసి బట్లర్ అవుట్ అయిపోతున్నాడు. బట్లర్ దేని తప్పలేదు. మొత్తం రూతర్ఫర్డ్ ఒక ఓవర్ చాలా బాల్ని వేస్ట్ చేయడంతో బట్లర్ పైన ప్రెషర్ పడింది. దాంతో మనోడు వెనక్కి వెళ్ళిపోతున్నాడు అవుట్ అయిపోయి. ఇంకా నాకు తెలిసి ఈ ఓవర్ వచ్చినా కూడా 2 ఓవర్లలో 45 పరుగులు అంటే ఇది అసాధ్యం. చూద్దాం ఏమైనా జరగచ్చు ఇది ఐపీఎల్. వైశాఖ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి ఎరగ తీసేస్తున్నాడు 19వ ఓవర్ బౌలింగ్ వేసి రూతర్ఫర్డ్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు. మొత్తం మీద అయితే 10 రన్లు అయితే ఇచ్చాడని మొత్తానికి ఇబ్బంది పెట్టేశాడు బ్యాట్మెన్. చివరి ఓవర్కి 27 పరుగులు చేయాలా. మొదటి బంతికి హర్షదీప్ సింగ్ రన్అట్ చేసి పడేశాడు. ఎవరిని తివాటి అని. ఇంకా ఎవరు తీస్తారో ఏమో తెలియదు. 27 పరుగులు చేయాలి 5 బంతులు. చూద్దాం టైం ప్రస్తుతానికి దగ్గర 12 బాగా దాటిపోతుంది. ఇంకా మ్యాచ్ అయిపోదా చూద్దాం. లాస్ట్ బ్యాట్స్మెన్ అలాగే 5 పరుగులు ఉన్నాయి. సారీ 5 బంతులు ఉన్నాయి. 27 పరుగులు చేయాలి. ఓకే అయిపోయిందా ఎండ్ కార్డ్. రూతర్ఫర్డ్ కూడా అవుట్ అయిపోయాడు. ఇంకా 2 బాళ్ళకి 19 పరుగులు. ఇది కొట్టడం అసాధ్యం. ఇంకా పంజాబ్ విన్ డిక్లేర్ చేస్తున్నాను దీంతో. ఓకే గుజరాత్ అయితే పోరాడింది కాకపోతే ఓడిపోయింది. ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల ఓడిపోయింది.
ఇరు జట్లలో ఇంపాక్ట్ ప్లేయర్స్ వల్లే ఈ మ్యాచ్ ఫలితం అయితే గుజరాత్కి హెల్ప్ చేయలేదు ఇంపాక్ట్ ప్లేయర్. అలాగే పంజాబ్కి హెల్ప్ చేసింది, మంచిగా బౌలింగ్ చేశాడు ఇంపాక్ట్ ప్లేయర్. అలాగే గుజరాత్కి బాగానే బ్యాటింగ్ చేశాడు, కాకపోతే 1-2 ఓవర్లలో ఇంపాక్ట్ ప్లేయర్ బౌలింగ్ సరిగా లేకపోవడం వల్ల గెలవలేకపోయిందనే చెప్పొచ్చు. ఇది ఈరోజు గుజరాత్ అలాగే పంజాబ్ మ్యాచ్ డీటెయిల్స్. ఆల్మోస్ట్ ఆల్ మ్యాచ్ అయిపోయినట్లే, డిక్లేర్ చేసిన పంజాబ్ విన్ అయిపోయింది. ఓకే, ఎన్ని పరుగులు తేడాతో అనేది ఒక 5-10 నిమిషాలు తెలిసిపోతుంది. మొత్తానికి అయితే విన్ పంజాబ్ అయిపోయింది. ఓకే, ఇంకా రేపు పొద్దున్నే చెప్తాను రేపు జరిగే మ్యాచ్కి ఎవరు గెలుస్తారు ఏమి ఎట్లా అనేసి. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో అంతవరకు చూసినందుకు బాయ్. కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేసుకోండి.